కానీ నీకోసం ఒక పాటని గిఫ్ట్గా పంపాను, ఖచ్చితంగా విను. హ్యాపీ బర్త్డే అమ్మా. చాలా ప్రేమ ఉన్నోళ్ళు ఇంకెక్కువ ప్రేమ వచ్చినప్పుడు ఇలా చేస్తారు. ఇది నీకోసం. నన్ను అనువుగా నీ కడుపున నవమాసాలు మోసావు, ప్రాణం పోసి జన్మనిచ్చావు. ఆకాశమే హద్దుగా నీ ప్రేమను పంచావు, నన్ను పువ్వులా పెంచావు. చందమామని చూపించి గోరుముద్దలు తినిపించావు. నీ చేయి పట్టుకుని బుడిబుడి అడుగులు వేస్తుంటే నీ పెదవులపై నవ్వు మతి మరుమని చిత్రం. అల్లరి గారాలతో నీ నిద్రపోతే జూలపాట పాడావు. చందమామ కథలు ఎన్నో చెప్పావు. ఆటలాడుతూ గాయపడితే నీ కళ్ళల్లో నీళ్లు కరిగించావు. బాధని మరిపించడానికి నీ హక్కును చేర్చుకున్నావు. అమ్మంటే నీవే. నా ఆశలకు సారథి నీవు, నా ఆశయాలకు వారధి నీవు. మరో జన్మలో కూడా నీ కడుపును పుట్టాలని ఆశ. మీరు ఎంత సంపాదించినా ఎంత ప్రైస్ స్థాయికి వెళ్ళినా మీకు సెక్యూరిటీ ఉండాలా వద్దా? సెక్యూరిటీ ఉండాలి కదా. మీకు భయం లేకుండా హ్యాపీగా ఉండాలా ఉండద్దా? ఉండాలి కదా.
మరి ఉండడానికి కారణం ఎవరు? ఫాదర్. మమ్మీ ఎంత లవ్ ఇచ్చినా ఫాదర్ కూడా అంతే ఈక్వల్గా మీకు సెక్యూరిటీ చేస్తాడు ఆయన. కాబట్టి మదర్ ఎంత ఇంపార్టెంటో ఫాదర్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఇద్దరు కలిసి ప్రేమించాలి. ఒక మదర్ని ప్రేమిస్తే ఎలా? మదర్ ఫాదర్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ us in our life. థ్యాంక్ యూ. Look here.